ఫ్రెండ్స్, మీరు చూస్తుంది గోద్రేజ్ ఏసీ ఇన్వర్టర్ మోడల్. అయితే దీన్ని కొత్తగా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఆన్ చేసినామంటే 24 వస్తుంది. 24 ఎందుకు వస్తుందంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏసీ అనేది 24 సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇన్వర్టర్ మోడల్లో 16, 17, 18 అలా పెట్టుకోవడం స్టార్టింగ్ రాదు. పవర్ ఆఫ్ చేసినామంటే 24 వస్తుంది. ఇది అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ ఇందా మీకు చూపించాం కదా. ఇది ఇన్స్టాలేషన్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది గోద్రేజ్ ఏసీ 1.5. అయితే ఇన్స్టాలేషన్ చేయడానికి మనం వచ్చేసాం అనమాట. అయితే ఇండోర్ అనేది ఇన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. బాక్స్ నుంచి అన్బాక్సింగ్ చేస్తాం, చూడండి. ఆ విధంగా అవుట్డోర్ని ఒక బెడ్ మీద కొనుక్కోబెట్టేసుకొని డబుల్ కట్ పెట్టండి షీట్. ఆ విధంగా లేపేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దాన్ని జాగ్రత్తగా మనం లేబుల్ అనేది తీసేసుకున్నాం. సైడ్ ఉన్న లేబుల్స్, థర్మోకోల్ లేబుల్స్ చిన్నగా ఒక తర్వాత ఇంకో తర్వాత బ్యాక్ సైడ్ క్లాంప్ సెట్ అన్నమాట. తీసిన తర్వాత చూడండి, పైపులను మనం ఏ విధంగా ఎటు కావాలంటే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే ఉన్న మనం రూములో సౌకర్యం బట్టి అనమాట. మనకి అటువైపుకు కాబట్టి స్ట్రైట్గా పెట్టుకున్నాను అనమాట. కొంతమందికి సైడ్కి వస్తుంది కాబట్టి సైడ్ పెట్టేసుకోవాలి. దాన్ని మన అవకాశం పెట్టి దాంట్లో యూజర్ మాన్యువల్గా రిమోట్లు అవన్నీ ఇచ్చామన్నమాట. కేబుల్, యూట్యూబ్ రిమోట్, మాన్యువల్, కేబుల్. ఇంకా ఇన్స్టాలేషన్ మొదలు పెట్టేసాం. విండో స్టాండ్ అనమాట అది ఇన్స్టాలేషన్. ఇది పవర్ కలెక్షన్. ఆ తర్వాత చుట్టూగా వైట్ రోల్ వేసుకున్నాం. దానికి వైట్ రోల్ వేసుకుని ఇండోర్ స్టాండ్ కూడా వాల్ మానిటర్ చేసేసా. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌండ్ వేసుకున్నాం అన్నమాట. రౌండ్ ఆల్రెడీ ఉంది, ఆ రూమ్ తగ్గట్టుగా హోల్ అనేది సెట్ అవ్వలేదు అనమాట. ఆ హోల్ మనకి ఇచ్చిన బిల్డర్ వచ్చింది. ఆ హోల్ సపరేట్గా మనం వేసుకొని అందులో నుంచి కేబుల్ అనేది బయటికి పంపించిన తర్వాత నీట్గా మనం అలాగా వైట్ రోల్ వేసుకున్నాం అనమాట. అది చుట్టుకున్నాం అనమాట. చుట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా అందులో పంపించేస్తున్నాం. అలాగా వాల్ మౌంట్ చేయడం జరుగుతుంది ఇండోర్ని. చూడండి ఫ్రెండ్స్, ఇండోర్ వాల్ మౌంట్ అయింది నీట్గా. ఇంకా ఫిట్టింగ్ అయితే బాగానే వచ్చింది, నీట్గా కరెక్ట్గా సమానంగా ఉంది. అది కస్టమర్ ఏంటంటే బెజ్జం కవర్ ఉందో లేదని, ఇందాక మ్యూజియం కవర్ కనపడుతుందో లేదని చూస్తున్నాడు. తర్వాత అవుట్డోర్ది ఇది స్టాండ్ అనమాట. ఇది అవుట్డోర్ స్టాండ్ మనం సపరేట్గా కొనుక్కోవాలి, ఏసీతో పాటు రాదు. కస్టమర్తో ప్రిపేర్ చేస్తే మన వాళ్ళ షాప్కి వెళ్ళి తీసుకోమంటే తీసుకున్నాడు. బాగా హెవీగా ఉంది స్టాండ్, బాగుంది. బాగా కంపెనీ స్టాండ్ కంటే బాగా హెవీగా ఉంది, బాగుంది. ఇది అవుట్డోర్ యూనిట్ మొత్తం. అవుట్డోర్ యూనిట్లో అన్బాక్సింగ్ చేసినప్పుడు వచ్చింది మనకి కేబుల్, పైపులు అనమాట వచ్చినాయి. అంటే ఇండోర్కి అవుట్డోర్కి సంబంధించిన పవర్ కలెక్షన్ ఒకటి ఇచ్చాడు. అవుట్డోర్కి ఇండోర్కి పైపుల్ కలెక్షన్ అనమాట. అంటే ఛార్జింగ్ గ్యాస్ లైన్స్ అంటారు వాటిని. తర్వాత ఇన్స్టాలేషన్ చేసాము.